అటువంటి మూర్తి దర్శనమును అర్జునుడు ఇప్పటి వరకు చేయలేదు. ఆ శ్రీమన్నారాయణ దర్శనం అది. ఆయనే శ్రీ మహావిష్ణువు. అందులోంచి అంశగా కృష్ణ భగవానుడు వచ్చాడు. ఆ శ్రీ మహావిష్ణు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు ఆ మహానుభావం. అటువంటి మూర్తిని చూసి దర్శించిన తరువాత ఆయన అన్నాడు, వచ్చారా నరనారాయణులారా, రండి అన్నాడు. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి స్వామి పాదములకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచే ఒక అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నిలబడి ఉండగా చూడాలి అని కోరుకున్నారు. ఇది చాలా చిత్రమైన కోరిక. ఈ కోరిక తీర్చాలి, అర్జునుడికి కలిగినటువంటి కించిత్ గర్వాన్ని అణచాలి. అందుకని 10 మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం, ఇదిగో ఇక్కడే ఉన్నారు అని చూపించాడు. వాళ్ళ అదృష్టమేమో